శ్రీరంగం. మీకు తెలుసా? ఏ టెంపుల్ అయినా ఊరి మధ్యలో ఉంటుంది. కానీ శ్రీరంగం ఊరు మాత్రం గుడి లోపల ఉంటుంది. ఈ టెంపుల్‌లో విష్ణుమూర్తిని శ్రీ రంగనాథ స్వామి రూపంలో దర్శించుకుంటాం. ఈ దేవాలయం 156 ఎకరాలు, అలాగే 7 ప్రాకారాలు, 21 రాజగోపురాలతో కలిగి ఉంటుంది. ఇక్కడ మనము భారతదేశంలోనే ఎత్తైన గోపురంని చూస్తాము. ఈ గోపురంనే మనము రాజగోపురము అంటాము. ఈ గోపురం యొక్క ఎత్తు 239.5 అడుగులు. అలాగే ఈ గోపురం 13 ఫ్లోర్లతో కట్టబడి ఉంటుంది. ఈ గోపురంని విజయనగర రాజు అచ్యుతాదేవరాయలు స్టార్ట్ చేశారు. విజయనగర రాజు మరణించాక 400 సంవత్సరాల తర్వాత ఈ గోపురాన్ని అప్పటి అహోబిలం మఠానికి చెందిన 44వ జేఆర్ ఈ గోపురాన్ని మళ్ళీ 1987లో స్టార్ట్ చేసి కంప్లీట్ చేశారు. ఈ గోపురంలో ఫస్ట్ అంతస్తులో విష్ణుమూర్తి విగ్రహం మనకు కనిపిస్తుంది. ఎంతో ప్రాముఖ్యం కలిగిన 108 వైష్ణవ దివ్య దేశాలలో ఒకటిది ఈ శ్రీరంగ దేవాలయము. మీకు తెలుసా? 860 సంవత్సరాల క్రితం రామానుజాచార్యులు వారు పద్మాసనంలో కూర్చొని ప్రాణాలు విడిచారు. ఆ దేహాన్ని ఈ దేవాలయం లోపలే భద్రపరచడం జరిగింది. ఈ దేవాలయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక వైట్ గోపురం ఉంటుంది. అన్ని గోపురాలు కలర్ పెయింటింగ్ వేసి ఉంటాయి. కానీ ఆ ఒక్క గోపురంకే వైట్ కలర్ పెయింట్ వేసి ఉంటుంది. అది చాలా ప్రాముఖ్యతమైనది. ఈ ఆలయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక వైట్ గోపురం ఉంటుంది. దాని యొక్క విశేషాలు చాలా ప్రత్యేకమైనవి. 1320 సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్లు శ్రీరంగం ఆలయంపై దాడి చేసినప్పుడు ఆ గుడిని రక్షించడానికి ఆమె తన ప్రాణాలను ఆ గోపురం పై నుండి విడిచిపెట్టింది. అందుకు ప్రతీకగా తన యొక్క ప్రాణాలకు ప్రతీకగా ఆ గోపురాన్ని వైట్ పెయింట్ తోటి వేయడం జరిగింది. మిగతా అన్ని గోపురాలు మనకి కలర్ పెయింట్ లో కనిపించడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో శ్రీరంగం దేవాలయానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను ఒక ఫుల్ వీడియో చేయడం జరిగింది. ఫుల్ వీడియో లింక్‌ని నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు కంపల్సరీగా చూడండి. అలాగే ఇక్కడి స్థల పురాణము, ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఇక్కడ టైమింగ్స్ ఏంటి, స్వామివారి దర్శనానికి, రామానుజాచార్యుల యొక్క పార్థిక దేహం ఎక్కడ ఉంది, ఈ వైట్ గోపురంకి అసలు ఫుల్ స్టోరీ ఏంటి అని అన్ని విషయాలు నేను ఒక ఫుల్ వీడియో చేయడం జరిగింది. మొదటిసారి నా ఛానల్‌ని గనక చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. అలాగే ఫుల్ వీడియో కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది కూడా కంపల్సరీగా చూడండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.